హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించి 2025 అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కదా. దానికి సంబంధించి మన ఇక్కడ విశాఖపట్నం సిటీ నుంచి మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అలాగే మీకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఉమెన్ అండ్ మెన్కి కట్ ఆఫ్ అయితే ఎంత ఉండబోతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా పూర్తిగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన వీడియోకి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం సిటీ నుంచి వెళ్ళి ఇక్కడ మీకున్న టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 187 పోస్టులు అయితే మీకైతే ఉండడం అయితే జరిగింది. టోటల్గా 187 పోస్టులు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మీకు విశాఖపట్నం సిటీ నుంచి మీకు టోటల్గా 187 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీకు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 110 to 115 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 115 to 120 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఏ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే 120 to 125 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 120 to 125 మార్క్స్ అయితే వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. ఇంతకన్నా ఒక -3 అంటే మీకు ఒక 3 మార్క్స్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. 2 to 3 మార్క్స్ అయితే ప్రతి ఒక్కరైతే క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఈ మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు, మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బీసీసీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే 115 to 120 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీడీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 110 to 115 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక బీసీఈ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 115 to 120 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మీకు కూడా ఇక్కడ 2 to 3 మార్క్స్ మీకైతే తక్కువ వచ్చినా కూడా మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఈ మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 115 to 118 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు, వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఓపెన్లో జాబ్ రావాలంటే మెయిన్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీరు 125+ స్కోర్ చేసినట్టయితే మీకైతే ఓపెన్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందని నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే క్లియర్గా చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంతకన్నా ఒక 3 to 2 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 90 to 95 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఏ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 95 to 100 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 100 to 105 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా ఒక 2-3 మార్క్స్ తక్కువ ఉన్నా కూడా మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇంతకన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ మనం బీసీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 95 to 100 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ బీసీడీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 90 to 95 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఈ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే రాంగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంతకన్నా ఒక 3 to 2 మార్క్స్ అయితే మీకు తక్కువ వచ్చినా కూడా మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ మనం ఉమెన్ క్యాండిడేట్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంతకన్నా ఒక 3 to 2 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇక్కడ 105 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు 100+ వచ్చినా కూడా మీకైతే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ అయితే ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. ఇది మన విశాఖపట్నం రూల్ నుంచి సంబంధించి చూసుకుంటే. సో ప్రతి ఒక్కరైతే మన వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి, అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇక్కడ మనకైతే గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ చేయరు. మీకు ఓన్లీ మెయిన్స్లో వచ్చిన మార్క్సే మీకైతే ఇంతకుముందు చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అప్పుడైతే మీకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామందికి అయితే డౌట్ అయితే ఉండింది. మనకు కూడా చాలామంది అయితే కామెంట్స్ చేయడమే జరుగుతుంది, బ్రదర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో దానికి సంబంధించి అయితే నేనైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు ఆగస్టు ఫస్ట్ వీక్లో మీకైతే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు జూలై లాస్ట్ వీక్లో కూడా మీకైతే రిజల్ట్స్ అయితే రావచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.